నమస్తే అండి. జడా శ్రవణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇంతలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఇంతకాలం పెద్దగా తెలియదు. ఒకటే అనుకునేవాళ్ళు, ఆయన ఒక టికెట్ అడిగాడు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పలేదు, దాంతో ఆయన అప్పటి వరకు టీడీపీ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడే డిబేట్లలో ఒక్కసారిగా వ్యతిరేక అయ్యాడు అని చెప్పేసి అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ కథ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఎలక్షన్స్ కి ముందు ఈయన ఒక పార్టీ పెట్టినాడు. జై భారత్ పార్టీయో జై భీమ్ భారత్ ఏదో ఒక పార్టీ పెట్టినారు. అయితే ఈ పార్టీ పెట్టిన తర్వాత పొత్తు కుదుర్చుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిశారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, నాగరాజు జర్నలిస్ట్ అనుకుంటా, ఆయన ఒకప్పుడు జలీల్ ఖాన్ తో చేసినాడు కదా బీకామ్ లో ఫిజిక్స్, ఆ జర్నలిస్ట్ అనమాట. ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆ ఇంటర్వ్యూలో చెబుతా ఒకటే మాట అన్నాడు. ఫస్ట్ జర్నలిస్ట్ ఏమన్నాడంటే, మీకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఒక 5 సీట్లు అడిగారట, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ₹1 కోటి చొప్పున 175 కోట్లు అడిగారు కదా అంటే, వెంటనే జడా శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, నేను 175 నియోజకవర్గాలకి 175 కోట్లు అడగలేదు గానీ 5 సీట్లు అడిగాను, 5 సీట్లకి ఒక్కొక్క సీటుకి గాను ₹5 కోట్ల అడిగాను, అంటే ఇంచుమించు 5×5 = 25 కోట్లు అడిగినట్టుగా ఆయన ఒప్పుకోవడం అయితే జరిగింది. వింత ఏంటంటే, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తే ఖర్చు పెట్టాల్సింది 40 లక్షలు మాత్రమే, అదే ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టాల్సింది 90 లక్షలు మాత్రమే. అలాంటిది ఈయన బహిరంగంగా నేను చంద్రబాబు నాయుడు గారిని 2 కోట్లు అడిగానని చెప్పడంతో ఇప్పుడు ఇది సెన్సేషనల్ అయిందన్నమాట. ఈ మధ్య కాలంలో ఈయన పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, చాలా తీవ్ర స్థాయిలోనే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పాతాళానికి తొక్కేస్తా అంటూ ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి థంబ్నెయిల్స్ పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ఈయనకి పోయిన ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వనంటే, అంటే పొత్తు కుదుర్చుకోనంటే 2 చోట్ల పోటీ చేశాడు. ఒకటి వచ్చేసి తాడికొండ, రెండోది వచ్చేసి నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో ఈయన పోటీ చేస్తే ఈయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని, అది పరిస్థితి. మంగళగిరి నియోజకవర్గంలో ఈయన పోటీ చేస్తే ఈయనకు వచ్చినటువంటి ఓట్లు ఎంత, లెక్కలు దిగా తెలిసిన విషయం ఏంటంటే 416 ఓట్లు. అంటే 413 ఓట్లేమో మెయిన్ ఓట్లు, 3 ఓట్లేమో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు. సో మొత్తానికి 416 ఓట్లు వచ్చినాయి అనమాట. పర్సంటేజ్ ప్రకారం 0.16%. నోటాకు వచ్చిన ఓట్లు వేసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో 877, దీంట్లో పోస్టల్ బ్యాలెట్ వచ్చేసి 13, మొత్తం 890 ఓట్లు నోటాకు వచ్చినాయి. మన జడా శ్రవణ్ గారికి మాత్రం కేవలం 416 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి 1,67,710 ఓట్లు వచ్చినాయి. అదే వైసీపీ పార్టీకి 76,297 ఓట్లు వచ్చినాయి. ఈయన గారికి మాత్రం 416 ఓట్లు వచ్చినాయి. ఇక మరో నియోజకవర్గం అని చెప్పినా కదా, ఇక్కడంటే నారా లోకేష్ చరిస్మా ఉంది, నారా లోకేష్ క్రేజ్ ఉంది, నారా లోకేష్ ఊపు ఉంది అనుకుంటే తాడికొండ నియోజకవర్గానికి వెళ్దాం. ఇది వచ్చేసి ఎస్ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనమాట. ఈ నియోజకవర్గంకి వెళ్తే కనుక టీడీపీ పార్టీ తరపున, ఇక్కడ వింత చెప్తా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున నిలబడింది తెనాలి శ్రవణ్ కుమార్. ఈయన పేరు వచ్చేసి జడా శ్రవణ్ కుమార్. సో ఇద్దరు కూడా శ్రవణ్ కుమార్లే అనమాట. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రవణ్ కుమార్, ఇటుపక్క జడా శ్రవణ్ కుమార్ విషయానికి వస్తే, ఈయనకి తాడికొండ నియోజకవర్గంలో జై భీమ్ రావు భారత్ పార్టీ తరపున వచ్చినటువంటి ఓట్లు 71, 0.04%, 0 పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అనమాట. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 1,08,346 ఈవీఎం ఓట్లు, 1,239 పోస్టల్ ఓట్లు, టోటల్ ఓట్లు 1,95,085 ఓట్లు, 1,09,585 ఓట్లు. సో అదే వైసీపీ పార్టీకి చూసుకుంటే 69,971 ఓట్లు, 79 ఓట్లు. ఈయనకి మాత్రం 71 ఓట్లు రావడం అయితే జరిగింది. సో ఈయన ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, వచ్చే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని అధికారంలోనికి రానియ్యను. ఇంకొక విషయం ఏంటంటే, ₹5 కోట్ల నియోజకవర్గానికి అడిగాడట, 5 టికెట్లు కావాలని చెప్పేసి అడిగాడట, 5 నియోజకవర్గాలు ఈయన పార్టీ తరఫున పోటీ చేయడానికి. సో ఇదనమాట గ్రౌండ్ రియాలిటీ. తాడికొండలో ఈయనకు వచ్చింది 71 కాగా, అదే మంగళగిరిలో ఈయనకు వచ్చింది 416 ఓట్లు. సో ఇదనమాట గ్రౌండ్ రియాలిటీ జడా శ్రవణ్ గారికి సంబంధించినటువంటి ఓట్ బేస్.